ఆ శబ్దమేమిటి? ఈ చిన్నారి అతను అడవి నుండి రాలేదు. మనిషి పిల్లవాడా? అడవిలోనా? ఓ అబ్బాయి, ఇది సరదాగా ఉండబోతోంది. సరదాగా ఉందా లేదా ప్రమాదమా? బలు, పులికి ఇది నచ్చదు. ఒక మగ హిస్పానిక్ మనిషి పిల్ల నాకు చెందినవాడు. ఇక్కడ అతనికి చోటు లేదు. అయితే అతను ముందుగా మనందరినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపై చిన్నారి. మొగ్లీ, నీ రోజువారీ అటవీ పాఠాలకు సమయం అయింది. మౌగ్లీ, నీ దైనందిన అడవి పాఠాలకు సమయం, కిడ్. మొగ్లీ, సరదా బాగానే ఉంటుంది, కానీ అడవి ప్రమాదకరంగా ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉంటాను. బగీరా, మనిషి పిల్లవాడు పెరుగుతున్నాడు, కానీ అతను ఇప్పటికీ నాకు చెందినవాడు. అతను ఇక్కడ ఉన్నాడు. మౌగ్లీ, దగ్గరగా ఉండు, ఏదో తప్పు జరిగింది. షర్ఖాన్ తిరిగొచ్చాడు. అతనికి మనిషి పిల్లవాడు కావాలి. మళ్ళీ ఆ చారల దొంగొచ్చాడా? ఈసారి పోరాడకుండా వెళ్ళడు. మనిషి పిల్లవాడు అంతా పెరిగాడు. నా అడవిలో నీ సమయం ముగిసింది. అతను చాలా ప్రమాదకరం. మనం మౌగ్లీని మనుషుల గ్రామానికి తీసుకెళ్ళాలి. షేర్ ఖాన్ వెంబడించని ఏకైక ప్రదేశం అది. కానీ అతను ఇక్కడే ఉండాలి, మనతో. మౌగ్లీ, సమయం ఆసన్నమైంది. నువ్వు నాతో రావాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు సురక్షితంగా ఉండే చోటుకి. మానవ గ్రామానికి. అయితే అడవి నా ఇల్లు కాదు. నేను బలూని లేదా తోడేళ్లను లేదా నిన్ను వదిలి వెళ్ళను. మౌగ్లీ, నువ్వు గాయం పాలై ఉండవచ్చు, లేదా ఇంకా దారుణం. నన్ను క్షమించు. నేను కేవలం అడవిని పాపం చిన్న పిల్లవా. మోగ్లీ ప్రమాదకరమైన ప్రయాణం ఇలా కొనసాగుతుంది. అడవి నడిబొడ్డులోకి నడుస్తున్నాడు. శాంతించు మానవ శిశువు. నీకు ఎవరూ అవసరం లేదు. కా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ అబ్బాయి కాదు, ఈ రాత్రి కాదు. ఎప్పుడూ మనిషి పిల్లవాడిని రక్షిస్తూనే ఉంటావు, కానీ అతను నా దగ్గరకు వచ్చాడు. మొగ్లీ, నీ రోజువారీ జంగల్ పాఠాలకు సమయం. మొగ్లీ, సమయం ఆసన్నమైంది. నువ్వు నాతో రావాలి. కానీ ఈ అడవి నా ఇల్లు. నరమానవ శిశువు ఎప్పటికీ పారిపోలేడు. మనం దృష్టి పెట్టాలి. ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. మనము దృష్టి పెట్టాలి. ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. వద్దు. బేర్ నెసెసిటీస్ కోసం వెతకండి. అన్ని వేళలా రా చిన్నారి. చింతలు మర్చిపో, ఇది నీ అడవి. బహుశా అతను ఇక్కడే ఉండాలి. నాతో ఉండు చిన్న బుజ్జి. బలు ఉన్నంత వరకు ఏమీ జరగదు. మనం వెంటనే మౌగ్లీని మనుషుల గ్రామానికి తీసుకెళ్ళాలి. ఏంటి? వద్దు, అతను ఇక్కడే ఉండాలి. అతను అటవీ పిల్లవాడు. నువ్వు ఎక్కడే పెరగవచ్చు, తీగలపై ఓగవచ్చు, తేనె తినవచ్చు. నువ్వు మనిషిలా ఉండనవసరం లేదు. మొగ్గీకి ఇక్కడ భద్రత లేదు. షేర్ ఖాన్ ఆగడు. ప్రతిరోజు ప్రమాదం పెరుగుతుంది. అయితే నువ్వు అతను. గొడవ పట్టం ఆపండి. నేను మీ ఇద్దరిని వదిలి వెళ్ళదలుచుకోలేదు. వాడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరియు వాడు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నేను అడవిని నా కుటుంబం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది నన్ను విడదీస్తున్నట్లు అనిపిస్తుంది. త్వరలో మనిషి పిల్లవాడికి పారిపోవడానికి చోటుండదు. అంతిమ యుద్ధం ప్రారంభమైంది మరియు మోగ్లీ ఇప్పుడు అడవి నుండి పారిపోవడం లేదు. అతను దానికోసం పోరాడుతున్నాడు. ఇది ఇప్పుడు మౌగ్లీ పోరాటం. ఇది ఇప్పుడు మౌగ్లీ పోరాటం. నువ్వు చేసావు. చిన్నారి, మమ్మల్ని కాపాడావు. నువ్వు అడవిని కాపాడావు. యుద్ధం ముగిసింది. కానీ మోగ్లీ యొక్క గొప్ప నిర్ణయం ఇంకా రాలేదు. నువ్వేదెంచుకున్నా మేము నిన్నెప్పుడూ ప్రేమిస్తాము. గుర్తుంచుకో చిన్నారి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ముసలి ఎలుగుబంటి ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది. వెళ్ళు స్నేహితుడా. పర్వాలేదు. అతను తన మార్గాన్ని కనుగొన్నాడు.
నేను అడవిని నాశనం చేయను. నేను అడవిని ప్రేమిస్తున్నాను. చింతించకు, అతను తిరిగి వస్తాడు. మేం ఎదురు చూస్తాము. మ్యాగ్లీ ఇప్పుడు మనుషుల గ్రామంలో నివసిస్తున్నాడు. కొత్త బట్టలు, కొత్త స్నేహితులు, కొత్త దినచర్యలు. అయితే అతను సంతోషం లేకుండా నవ్వుతాడు. నా కుటుంబాన్ని వదిలి వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది? నేను అడవిలో పుట్టలేదు, కానీ అది నా ఇల్లు. ఏం జరుగుతుంది? అందరూ ఎందుకు భయపడుతున్నారు? బలు, నువ్వెక్కడున్నావు? నేను మౌగ్లీ. అవసరాల కోసం వెతకండి. మౌగ్లీ, నువ్వు ఏదో ఒక రోజు తిరిగి వస్తావని నాకు తెలుసు పిల్ల. పాత బలు నుండి నిన్ను ఏదీ దూరం చేయలేదు. తిరిగి స్వాగతం తమ్ముడు. నా మాట విను. అడవి మారిపోయింది. ఇప్పుడు మనకు అర్థం కానిది ఏదో ఉంది. మనకు చివరికి శాంతి లభించింది. ఆ శబ్దం ఏమిటి? తొందరగా నా వెనుక. ఇది మామూలుగా లేదు. ఏదో చాలా పెద్దది వస్తోంది. నేను ఈ అడవిని ఒకసారి విడిచిపెట్టాను, కానీ నేను మళ్ళీ వెళ్ళను. మీరు నా ఇంటిని తీసుకోలేరు. అయితే యుద్ధానికి సిద్ధం కా అబ్బాయి. వారిని నది మార్గం నుండి దూరంగా ఉంచండి. అందరూ రక్షణ వలయాలకు రండి. కలిసే ఉండండి. ముందు పిల్లలను రక్షించండి. వెనక్కి తగ్గు. నాయనా, ఇప్పుడు ఆగవద్దు. మనందరి కోసం పోరాడు. ఇది ఇకపై అడవి కోసం యుద్ధం కాదు, ఇది వ్యక్తిగతం. నంది, ఇది నాతోనే అంతమవుతుంది. వెనక్కి తగ్గు. నేను నా కుటుంబాన్ని నాశనం చేయనివ్వను. నువ్వు ఒక మానవ బిడ్డవా? నువ్వు అడవి రాజుని ఆపలేవు. మొగ్లీ, కేవలం బలం అతన్ని ఓడించదు. అయితే నాకేముంది? అతని దగ్గర లేనిది నీ దగ్గర ఉందే. ధైర్యం, విధేయత మరియు మొత్తం అడవి నీ వెనకుందే. వెళ్ళి పట్టుకో కుర్రాడా. ఈ అడవి నీ సొత్తు కాదు. ఇప్పుడు నువ్వు అడవిని తీసుకోవడానికి వచ్చావు, కానీ అడవి నిన్నే ఓడించింది. ఈ అడవిని వదిలి వెళ్ళు. ఇది ఏ ఒక్క రాజుకి చెందదు. ఇది ఇందులో నివసించే అందరికీ చెందుతుంది. నువ్వు చేశావు కుర్రాడా. నువ్వు నిజంగానే చేశావు. నువ్వు బలంతో పోరాడలేదు, కానీ గుండె ధైర్యంతో. అదే నిజమైన నాయకత్వం. మౌగ్లీ, నువ్వు కేవలం మనిషివి కాదు, కేవలం అడవివి కాదు. నువ్వు లోకాల మధ్య వారధివి. నేను ఇంటిని వెతుక్కుంటూ తిరిగొచ్చాను, కానీ నిజమేమిటంటే నేను దానిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు.